హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. మీ అందరికీ గూడా మీల్ ప్రెప్ వీడియోస్ అంటే ఇష్టం కదా! మొన్న నేను ఆన్‌లైన్‌లో చాలా వెజిటబుల్స్ తెప్పిచ్చాను. కొన్ని గ్రోసరీస్ కూడా తెప్పిచ్చాను. అవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఇవాళ ఏంటంటే నేను మీల్ ప్రెప్ ఎలా చేసి పెట్టుకుంటాను అని చూపిస్తాను. ఇంతకు ముందులాగా లేదండి నా మీల్ ప్రెప్ చాలా వరకి చేంజ్ అయింది. అండ్ హెల్త్ ఇష్యూస్ గురించి గూడా మాట్లాడుకుందాము. ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది గూడా మాట్లాడుకుందాము. సో, ఇంకా ఇంతకు ముందులాగా లాంగ్ టర్మ్ ఆలోచించి చెయ్యట్లేదు నేను. ఓన్లీ 1, 2 డేస్ కోసం మాత్రమే మీల్ ప్రెప్ చేసి పెట్టుకుంటున్నాను. బికాజ్ ఐయామ్ ఎట్ హోమ్ ఎనీవే. 2, 3 రోజులకొకసారి మళ్ళీ మళ్ళీ చేసుకుంటే సరిపోతుంది అనేసి. సో, వెజిటబుల్స్ అయితే అన్నీ సర్దేసి పెట్టుకున్నాను. ఇవాళ అంటే నెక్స్ట్ డే నేనింకా స్టార్ట్ చేస్తున్నానండి మొత్తం మీల్ ప్రెప్ చేయడం. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. కొన్ని కిచెన్ టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? సో, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్లీజ్ లైక్ ఇచ్చి హైప్ చేయండి. చాలా యూజ్ అవుతది. ఫస్ట్ పన్నీర్ చేయడం స్టార్ట్ చేశానండి. సో, 2, 3 రోజుల నుంచి ఒక్కొక్క గిన్నెలో కొన్ని కొన్ని మిల్క్ ఉన్నాయన్నమాట. 2, 3 గిన్నెల్లో అన్నీ ఒక దాంట్లో వేసేసి ఇంకా వెనిగర్ ఉంది నా దగ్గర. నిమ్మకాయతో కూడా చేయొచ్చు. నేను చాలా సార్లు చూపిచ్చా ఇది మీకు. బట్ నా దగ్గర వెనిగర్ ఉండిపోయింది. దాన్నేం చెయ్యట్లేదు అనేసి ఇలా పన్నీర్ చేసేసా అనమాట. ఈజీగా అయిపోద్దండి. మన వాళ్ళకైతే ఫుల్‌గా అర్థమైపోయి ఉంటది. ఇలా అండ్ పన్నీర్ సెపరేట్ అవ్వగానే స్టవ్ ఆపేసి దాన్ని ఎందులోనా జల్లెడ పట్టేయాలనమాట. తర్వాత వాటర్‌తో నీట్‌గా కడిగి పక్కన పెట్టుకోవాలి నీళ్ళన్నీ పోయే వరకి. అండ్ ఆల్సో నేను ఈ బ్లాక్ చెనా నైటే నానబెట్టి మార్నింగ్ బాయిల్ చేసి పెట్టానండి. ఇవేంటంటే ఫ్రిడ్జ్‌లో ఉంటే అప్పటికప్పుడు చాట్ చేసుకోవచ్చు, లేదంటే గుగ్గిళ్ళు చేసుకోవచ్చు, లేదంటే కర్రీ చేసుకోవచ్చు. నేను యాక్చువల్‌గా దీన్ని కొంచెం చల్లారిన తర్వాత గుగ్గిళ్ళ కోసం అనేసి బాక్స్‌లో పెడదాం అనుకున్నా. కానీ అనుకోకుండా ఈవినింగే కర్రీ చేయాల్సొచ్చింది. ఇదేమో పన్నీర్ అనమాట. ఇంక వాటర్ అన్నీ పోయాయి. నేను ఈ బాక్స్‌లో వేసి పెట్టుకుంటున్నానండి. ఇది గూడా నేను 1 డేలోనే వాడేద్దాం అనుకుంటున్నా. అందుకే నేను వాటర్‌లో స్టోర్ చేయట్లేదు. అదర్‌వైజ్ పన్నీర్ ఉన్న గిన్నెలో మీరు అది మునిగే వరకి వాటర్ ఏసి పెట్టండి. పన్నీర్ పాడవకుండా ఉంటది. ఎవ్రీడే వాటర్ చేంజ్ చేస్తే 4, 5 రోజులు గూడా ఉంటదనమాట. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేటప్పుడు ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఎన్ని ఆర్డర్ చేస్తున్నాం చిన్న ప్యాకా, పెద్ద ప్యాకా అనేది ఒక్కోసారి చూసుకోము. నేను చూడండి ఇవాళ కొత్తిమీర ఎంత ఆర్డర్ చేశానో, ఏదో ఫంక్షన్‌లో ఆర్డర్ చేస్తారు చూసారా బంచెస్ అలా వచ్చేసిందనమాట. నేను 2 బంచెస్ అనుకున్నాను. కానీ 4 వచ్చాయి. అవి కూడా పెద్ద పెద్ద బంచెస్. సో, నేనేం చేస్తానంటే ఒక డబ్బా తీసుకొని కింద ఒక టిష్యూ వేసేసి, ఇలా పైన ఉన్న లాంగ్ రూట్స్ తీసేస్తా. షార్ట్ రూట్స్ ఉంచుతాను. అవి ఎలాగో గ్రీన్ చట్నీ చేద్దామనుకుంటున్నా. చట్నీలో వేసేయొచ్చవి. సో, లాంగ్ రూట్స్ కొంచెం మురికిగా రూట్స్ వచ్చుంటాయి చూసారా? అవి తీసేసి ఇంకా ఇలా 2 బాక్సెస్‌లో పెట్టుకుంటున్నా అనమాట. ఇదైతే నాకింకా చాలా రోజులొస్తది. ఇలా స్టోర్ చేసుకోండి మీరు. ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటదండి. టిష్యూ కంపల్సరీ వేయండి. వాడుకునేటప్పుడు మాత్రం ఎంత కావాలో అంత తీసుకొని, వాష్ చేసేసుకొని, సన్నగా కట్ చేసుకొని కర్రీస్‌లో వేసేసుకోవడమే. తర్వాత అంతా ఫ్రిడ్జ్‌లోనే ఉండాలనమాట. సో, కింద పైన టిష్యూ వేయడం కంపల్సరీ. దానివల్ల ఏమన్నా ఎక్సెస్ మాయిశ్చర్ ఉన్నట్లయితే పోతది. సో, నేనైతే ఇంతే చేస్తానండి. మరీ దాన్నింకా ఆహ్, ఆకు కింద తెంపను. ఎందుకంటే కాడలు కూడా మనం వేసుకోవచ్చు. బావుంటాయి. ఎస్పెషల్లీ చట్నీలోకి. ఈసారి నేను గ్రీన్ చట్నీ చేద్దాం అనుకుంటున్నా. అలానే గ్రీన్ చట్నీతో పాటు ఇంకొక వెరైటీ చట్నీ ఇన్‌స్టాగ్రామ్ వైరల్ చట్నీ ఒకటి కూడా చేశాను చూపిస్తా. సో, నేను అవన్నీ సర్ది పెట్టుకున్నాను గదా! కొద్దిగా కొత్తిమీర, పుదీనా వచ్చేసి ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నా అనమాట. సో, అవి చాలా ఎక్కువ వాష్ చేయాలి. ఇంకా ఇక్కడేమో చల్లగా అయిపోయాయి. బాక్స్‌లో వేసి పెట్టేశాను. సో, ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్‌లో ఉన్నాయంటే మనకి ఫాస్ట్‌గా వంట అయిపోతుందండి. సో, ఇవేంటంటే నెక్స్ట్ డే నేను పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. అందుకోసం గ్రేవీ చేసి పెట్టుకుంటున్నాను. బికాజ్ ఈ వీకెండ్ మా అబ్బాయొస్తాడు. ఎవ్రీ వీకెండ్ హీల్ కమ్ హోమ్. సో, సాటర్‌డే, సండే ఇలా నేను కొంచెం ఏమైనా స్పెషల్స్ చేస్తూ ఉంటా అనమాట. ఈ మీల్ ప్రెప్ మొత్తం కూడా నేను ఫ్రైడే చేస్తున్నాను. నెక్స్ట్ డే నాకు కొంచెం పనుంది. అందుకనే ముందే చేసి పెట్టుకుంటున్నా. ఇవొచ్చేసి పంకిన్ సీడ్స్ అండి. మనము పన్నీర్ గ్రేవీ చేసేటప్పుడు ఏదో ఒకటి వేయాలనమాట. నట్స్ కానీ, సీడ్స్ కానీ. సో, సీడ్స్ ఏస్తే ఇట్స్ బెటర్. అండ్ టొమాటో ప్యూరీ గూడా నాకు కావాల్సుండే. ఎందుకంటే ఈ వీకెండ్ మా అబ్బాయి కోసం నేను పాస్తా చేద్దాము అనుకుంటున్నా. పాస్తా సాస్ నేను బయటిదసలు వాడను. సో, టొమాటోస్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామనుకోండి, దాన్ని మంచిగా ఫ్రై చేసేసుకుంటే నేచురల్‌గా పాస్తా సాస్ అయిపోతది. ఫ్రెష్‌గా పాస్తా చేసి ఇవ్వచ్చు. సో, నాకొక ఐడియా ఉంది. నెక్స్ట్ వాడికి పన్నీర్ కర్రీ కావాలి, చనా కర్రీ కావాలి.
అండ్ పాస్తా కావాలి ఇవి. సో, వాటికి సూట్ అయ్యేలాగా నేను చేసి పెట్టుకుంటున్నాను. దీస్ ఆర్ ఓన్లీ ఫర్ 2 డేస్. మొన్నటి వరకి నేను టొమాటో ప్యూరీ చేసేసి ఫ్రీజ్ చేసి పెట్టుకునేదాన్ని. బట్ ఇప్పుడు పెట్టుకోవట్లేదు. ఇప్పుడేమో చనా కర్రీ చేస్తున్నా నేను. దానికోసం కరెంట్ లేదనమాట. టొమాటోస్ ప్యూరీ చేద్దామంటే. అందుకనే దీంట్లో సన్నగా కట్ చేసేస్తున్నాను. కరెంట్ వచ్చిన తర్వాత ఇంకా పన్నీర్ గ్రేవీ అండ్ టొమాటో ప్యూరీ అవన్నీ రుబ్బుకోవచ్చు. ఇప్పుడు ఇంక వంట చేయాలి కాబట్టి ఇది చేసేస్తున్నా. చనా యాక్చువల్‌గా నేను గుగ్గిళ్ళ కోసమని పెట్టుకున్నా గానీ, అనుకోకుండా ఈవినింగ్ నేను ఆహ్, జీరా రైస్ అండ్ చనా కర్రీ చేశా అనమాట. సో, ఇలా అన్నీ రెడీగా ఉన్నట్లయితే ఈజీగా ఉంటదండి. దీంట్లో చేస్తే ఎంత ఫైన్‌గా ఉంటదో జస్ట్ ఒకసారి చూపిస్తున్నాను. బాగా అవుతది. అండ్ ఇప్పుడు కరెంటొచ్చేసింది. ఇంకా మనం ఏవైతే రుబ్బుకోవాలో అవన్నీ రుబ్బేసి పెట్టుకుందాము. నేనైతే మిక్సీలేయడం స్టార్ట్ చేశానంటే టాప్ లేచిపోవాలి. మిక్సీలేస్తూనే ఉంటా అనమాట. ఇదేమో ప్లెయిన్ టొమాటో పేస్ట్ ఫస్ట్ రుబ్బింది. ఇది జస్ట్ పాస్తా సాస్ కోసమేనండి. సో, ఇది ఒక దాంట్లో పోసేసుకొని ఫ్రీజర్‌లో పెట్టట్లేదు. ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటున్నాను. బికాజ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సండే. ఇప్పుడు ఇవాళ ఫ్రైడే గదా! సండే రోజు నేను పాస్తా చేసేస్తా. సో, ఇలా మనం ప్లానింగ్‌తో చేసుకుంటే ఫ్రీజ్ చేసుకోకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. చాలామంది అంటుంటారు ఫ్రోజెన్ ఫుడ్ మంచిది కాదు అని. యాక్చువల్‌గా ఫ్రోజెన్ ఫుడ్ మంచిదే. బట్ మనకి ఇంకేమైనా కన్సర్న్స్ ఉంటే ఇట్లా 2 డేస్ కోసం చేసుకోవచ్చు. నాట్ ఎన్ ఇష్యూ. పాస్తా చేసిచ్చా. చాలా బాగా కుదిరింది. సండే క్లిప్ అనమాట అది. ఇంకా టొమాటోస్ ఎలాగో ప్యూరీ చేసేసా గదా! అదే మిక్సీలో ఇంకా పన్నీర్ గ్రేవీ గూడా చేసేస్తున్నాను. ఈ గ్రేవీ అండి కామన్ ఆనియన్స్, టొమాటోస్ ఈక్వల్ క్వాంటిటీ వేసేసి జస్ట్ ట్రాన్స్‌లూసెంట్ అయ్యే వరకి సాటే చేసుకొని, దాంట్లో ఏదో ఒకటి నట్స్ కానీ, సీడ్స్ కానీ ఇలా నానబెట్టుకొని వేసుకొని, క్రీమీ సిల్కీ సాస్ వచ్చే వరకి గ్రైండ్ చేసేసుకోవాలి. దీంతో మీరు మష్రూమ్స్ వేసుకోవచ్చు దీంట్లో, పన్నీర్ వేసుకోవచ్చు అండ్ ఇంకా ఎగ్స్ వేసుకోవచ్చు. ఎగ్ కర్రీ, ధాబా స్టైల్ ఎగ్ కర్రీ అవన్నీ గూడా ఇదే గ్రేవీతో చేసుకోవచ్చండి. జస్ట్ చిన్న చిన్న మోడిఫికేషన్స్‌తో అంటే మసాలాల్లో కొంచెం మోడిఫికేషన్ చేస్తే చాలా రకాలుగా పనికొస్తది. ఆలూతో గూడా పనికొస్తది. మీల్ మేకర్ గూడా వేయొచ్చు. అట్లా ఏవైనా చేయొచ్చు. సో, ఈ గ్రేవీ ఎప్పుడైనా పెట్టుకోండి. ఇప్పుడు రిలేటివ్స్ వస్తున్నారు ఏమన్నా చేయాలి అంటే గ్రేవీ బేస్ రెడీ పెట్టుకున్నారంటే అట్‌లీస్ట్ 1 డే బిఫోర్ నెక్స్ట్ డే ఏవున్నా చేసేయొచ్చు. యాక్చువల్‌గా బటర్ చికెన్ అంటారు గదా! దానికి కూడా ఇదే గ్రేవీ అవుతది. కొంచెం మసాలాల్లో తేడా వస్తది. పైనుంచి మనం రిచ్‌గా కావాలి ఇంకా అంటే క్రీమ్ అది వేసుకోవాలనమాట. ఇంట్లోకైతే నేను క్రీమ్ వాడను. బట్ ఒకవేళ మీరు గెస్ట్‌లొస్తున్నారంటే ఇదే గ్రేవీ చేసుకొని మీకు కావాల్సింది పన్నీర్ అయితే పన్నీర్, చికెన్ అయితే చికెన్ ఏసేసుకొని పైనుంచి క్రీమ్ ఏసేసుకోండి. అండ్ కొంచెం కసూరి మేతి వేసుకోండి డన్. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇంట్లోనే రెడీ అయిపోద్ది. అండ్ ఇంకా ఇందాకే నేను కొత్తిమీర అండ్ పుదీనా నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర క్వాంటిటీ 3 ఉందనుకోండి. పుదీనా క్వాంటిటీ 1 ఉండాలి. సో, అలా చేసి పెట్టుకోండి. ఇందులో చాలా తక్కువే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎందుకంటే ఆకులు చూడ్డానికి చాలా ఎక్కువున్నట్లు కనిపిస్తాయి గానీ, గ్రైండ్ అయితే ఈ చట్నీ ఎంత రాదు. అండ్ దీంట్లో మహా అయితే ఒక 3 పచ్చిమిర్చి పడతాయేమో. రెండో, మూడో పచ్చిమిర్చి పడతాయి అంతే. అలాగే దీంట్లోకి పింక్ కలర్‌లో ఉండే బ్లాక్ సాల్ట్ ఉంటది గదా! అది తప్పకుండా వేయండి. మంచి టేస్ట్ ఒస్తదనమాట. సో, పచ్చిమిర్చి గూడా కొంచెం చూసి వేసుకోండి. ఇదైతే హెల్త్‌కి చాలా మంచిదండి. యాక్చువల్‌గా మనం హెల్త్ వైస్ చూసుకున్నా గానీ, బాగా టెన్షన్ పడుతూ ఉంటాం గదా! ఆఫీస్‌లో. అలాంటి టెన్షన్స్ ఉన్నప్పుడు ప్రతిరోజు ఇలాంటి గ్రీన్ చట్నీ ఇవి మనం ఫుడ్‌తో తినడం వల్ల బాడీ కొంచెం కూల్ అవుతుందంట. సో, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీని క్రీమీనెస్ కోసం నార్మల్ కర్డ్ ఇంట్లో కర్డ్ వేసేసుకోవచ్చు. అండ్ దీంట్లో కావాలంటే జింజర్ గార్లిక్ గూడా యాడ్ చేసుకోవచ్చు కానీ, నేను ఆ రోజు యాడ్ చేయలేదనమాట. ఇదొచ్చేసి సాల్ట్, బ్లాక్ సాల్ట్. బ్లాక్ సాల్ట్ వల్ల ఏంటంటే మంచి చట్పటా ఫ్లేవరొస్తది. లాస్ట్‌లో ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండాలి. ఎందుకంటే ఆ గ్రీన్ కలర్ ఉంటది చూసారా? అది 1 వీక్ అయినా గానీ అలాగే ఉంటది నిమ్మ చెక్క పిండితే. సో, అంతే. దట్స్ ఇట్. గ్రైండ్ చేసేసుకొని ఒక దాంట్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాలి. ఇవాళ నేను చెప్పేయన్నీ ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకునేవే. ఫ్రీజర్‌లో పెట్టుకునేవి కాదు. ఈ గ్రీన్ కలర్ చూసారా ఎంత బా వచ్చిందో? ఇది నేను తీసేసి ఇంకొంచెం ఇదే జార్‌లో ఉంచా చూసారా? మొన్నటి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చట్నీ ఫుల్‌గా ట్రెండ్ అవుతుంది. అది నేను గూడా చెయ్యాలి అనుకుంటున్నాను. మీరు మొత్తం రెసిపీ చూసుండొచ్చు. కాంప్లికేటెడ్‌గా అనిపించొచ్చు గానీ ఓవరాల్‌గా చూస్తే గ్రీన్ చట్నీలో పన్నీర్ వేసి రుబ్బేస్తే
హై ప్రోటీన్ డిప్ రెడీ అయిపోతుందండి. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో బోలెడు అన్ని సార్లు చూపిస్తున్నారు. కానీ దాంట్లో పెరుగేసి, పన్నీరేసి, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసరికి కాంప్లికేటెడ్ అనిపిస్తుంది గానీ, బేసిక్‌గా అది గ్రీన్ చట్నీనే. సో, గ్రీన్ చట్నీలో పన్నీర్ వేసేసి ఇప్పుడు ఫ్రెష్ పన్నీర్ ఇది కూడా. ఎవ్రీథింగ్ ఫ్రెష్ మేడ్ ఫ్రమ్ స్క్రాచ్ వేసేసి రుబ్బేస్తే అస్సలు ఎంత మంచి ఫ్లేవర్ వచ్చింది తెలుసా? సిల్కీ టెక్స్చర్. దీన్ని మీరు డిప్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు క్యారెట్స్ తినాలంటే బోరింగ్‌గా ఉంది లేదా కీరా తినాలంటే బోరింగ్‌గా ఉందనుకోండి, దీంట్లో డిప్ చేసుకొని తినొచ్చు. లేదా శాండ్‌విచెస్ మీద స్ప్రెడ్‌లా గూడా యూజ్ జేయొచ్చు. లేదంటే మనం గారెలు, పకోడీలు అలాంటివి తినేటప్పుడు సైడ్‌లో ఇలా హై ప్రోటీన్ డిప్ కింద గూడా యూజ్ జేసుకోవచ్చు. అస్సలు ఎంత టేస్టీగా ఉందంటే ఐ డిడ్ంట్ బిలీవ్ ఇట్. బావుంది. మంచిగా ఐడియా వచ్చింది గ్రీన్ చట్నీలో వేయాలి అని. మీరైతే తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇది గూడా ఫ్రిడ్జ్‌లోనే పెట్టాను. 1 వీకే అండి వీటి షెల్ఫ్ లైఫ్. అండ్ ఇదొచ్చేసి బార్లీ. బార్లీ జావ చేయాలంటే చాలా కష్టం. వీటిని నానబెట్టాలి గంటలు గంటలు. ఆ తర్వాత చేయాలి. అలా గాకుండా నేనేం చేస్తున్నానంటే ఇన్‌స్టంట్‌గా చేసుకునేలాగా ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటున్నాను. బార్లీని ఇలా లైట్‌గా వేపుకోవాలండి. మంచిగా వేపేసుకొని తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకున్నట్లయితే ఇంకా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బార్లీ జావ చేసుకోవచ్చు. ఓవర్ ప్రిపరేషన్ అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు మీకు మిడ్‌నైట్ పడుకునే ముందు బార్లీ జావ తాగాలనుంది. బ్లోటింగ్ బాగా తగ్గుతది బార్లీ జావ తాగితే. అలానే డీహైడ్రేషన్ కూడా తగ్గుతది. సో, జస్ట్ మరిగే వాటర్‌లో ఒక స్పూన్ బార్లీ పొడి వేసేసి బాగా మరిగిన తర్వాత ఒక్కసారి మన టీ జల్లెడతో జల్లేసుకొని తాగేసారంటే బార్లీ జావా రెడీ. హెల్త్‌కి కూడా బెస్ట్. క్విక్ వెర్షన్ అనమాట. మళ్ళీ నానబెట్టి అవన్నీ ఎవరు చేస్తారు? మన దగ్గర అంత టైం ఉండదు కదా! సో, ఇలా చేసేసుకున్నాను పౌడర్. ఇంక దీంట్లో వేసి పెట్టుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు బార్లీ జావా తాగొచ్చు. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఆల్సో సమ్మర్ రాబోతుంది కాబట్టి బాడీని చల్లబరుస్తుంది. సో, తప్పకుండా ఇదైతే మీరు చేసుకొని తాగండి. సమ్మర్‌లో చాలా మంచిదనమాట. ఇది ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నా. అస్సలు కుదరట్లేదు. ఈ మధ్య వచ్చేసి నా థైరాయిడ్ చాలా పెరిగింది. అండ్ దానివల్ల నాకు చాలా ఇష్యూస్ వస్తున్నాయసలు. సో, అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. ఇంకోటొచ్చేసి మెంతులండి. మెంతి పొడి చేసి పెడదామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మెంతుల్ని పొడి చేసేటప్పుడు అంటే డైరెక్ట్‌గా తినడానికనమాట ఇది. ఇట్స్ నాట్ ఫర్ కుకింగ్. మార్నింగ్ జస్ట్ వాటర్‌తో టాబ్లెట్‌లా వేసుకోవడానికి. సో, దానికోసమని మా అమ్మ చెప్పింది ఇలా చేయాలి అని. మెంతుల్ని వేపొద్దండి. వేపకుండా పచ్చిగా చేసేయాలనమాట. అప్పుడు ఎక్కువ చేదుండదు. వేపితే చేదెక్కువైపోతది. మీకు కుకింగ్‌లో కావాలంటేనేమో వేపాలి. లైట్‌గా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇదేం చేయాలంటే ఇప్పుడు నేను చేసేదేంటంటే సింపుల్‌గా దీన్ని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకొని పొద్దున్నే కొన్ని వాటర్‌లో ఒక స్పూన్ మెంతిపిండి వేసేసుకుంటే ఇంకా హెల్త్ ఇష్యూస్ అవన్నీ రాకుండా చక్కగా ఉంటదని ఇలా 2 చేసి పెట్టుకున్నా. ఇప్పుడే డాక్టర్‌తో మాట్లాడాను. ఎన్ని సజెషన్స్ ఇచ్చారు అంటే ఐ విల్ షేర్ విత్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. ఎస్పెషల్లీ ఫర్ థైరాయిడ్. థైరాయిడ్ టాబ్లెట్ ఏ టైంకి వేసుకోవాలి, వేసుకున్న తర్వాత ఎంత గ్యాప్ ఉండాలి, ఇవన్నీ చెప్పారనమాట. బేసిక్ అయితే చెప్పేస్తాను నేను. థైరాయిడ్ టాబ్లెట్ ఎవ్రీ డే మార్నింగ్ 5 o'clock వేసుకోవాలి అండ్ ప్రతిరోజు అదే టైం మెయింటైన్ చేయాలి. అండ్ ఆల్సో అది వేసుకున్న తర్వాత కనీసం 1 hour ఏమీ తీసుకోవద్దు, ప్లెయిన్ వాటర్ తప్ప. ఓకే. అండ్ 1 hour తర్వాత కూడా మిల్క్ టీ తాగొద్దు అన్నారు. సో 1.5 hour తర్వాత మీకు టీ అలవాటు ఉన్నట్లయితే మిల్క్ టీ అప్పుడు తాగండి. అంతేగాని ఫాస్ట్‌గా ఒక హాఫ్ ఎన్ అవర్లో 40 minutesలో తాగకండి. ఎందుకంటే మిల్క్‌లో కాల్షియం ఉంటుంది కదా! ఆ కాల్షియం ఈ థైరాయిడ్ టాబ్లెట్‌తో ఇంటర్ఫియర్ అయ్యి టాబ్లెట్ సరిగ్గా పనిచేయకుండా చేస్తదంట. అది నాకు కొత్త విషయం తెలిసింది. సో, మీతో కంపల్సరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, థైరాయిడ్ టాబ్లెట్ మార్నింగ్ 5 o'clock అండ్ అరౌండ్ 7 or 7:30కి మాత్రమే టీ తాగండి. ఒకవేళ మిల్క్ టీ తాగే అలవాటు లేకుంటే బ్లాక్ టీ ఆర్ బ్లాక్ కాఫీ బెటర్ అనమాట. ఎస్పెషల్లీ మిల్క్తోనే మనకి ఇక్కడ ప్రాబ్లం ఉంది. అలానే థైరాయిడ్ టాబ్లెట్ 5 o'clock వేసుకుంటాం కదా, బ్రేక్ఫాస్ట్లో మీరు ఐరన్ టాబ్లెట్ కానీ కాల్షియం టాబ్లెట్ కానీ వేసుకోవద్దు. సో, థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత 4 hours కాల్షియం కానీ ఐరన్ కానీ బాడీలోకి వెళ్ళొద్దు అనమాట. ఒకదానికొకటి ఇంటరాక్ట్ అయ్యి ఏది సరిగ్గా పనిచేయకుండా పోతుంది. సో, ఈ మధ్య నాకు థైరాయిడ్ది చాలా కొట్టింది. ఎందుకంటే నేను లాస్ట్ 1 month నుంచి చాలా స్ట్రెస్లో ఉండే, సరిగ్గా పడుకోలేదు.
దానివల్ల కూడా థైరాయిడ్ బాగా పెరిగింది. సో ఇప్పుడు థైరాయిడ్ మెడిసిన్ కూడా కరెక్ట్ చేశారు. ఇంకోటి ఏం చెప్పారంటే థైరాయిడ్ మెడిసిన్ ఓవర్ కరెక్షన్ చేయకూడదు, ఎంత కావాలో అంతే వేసుకోవాలి, కానీ స్ట్రిక్ట్ కరెక్షన్ చేయాలి అనేసి ఎక్కువ డోస్ వేసుకోవద్దు అని చెప్పారనమాట. దానివల్ల పాల్పిటేషన్స్ వస్తాయి, యాంగ్జైటీ వస్తుంది అనేసి. సో ఐ వాజ్ జస్ట్ స్పీకింగ్ విత్ హిమ్, చాలాసేపు మాట్లాడాను. అందులో కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా మీకు చాలా చెప్తాను, ఎందుకంటే మనం హెల్త్ మొత్తం పాడయ్యాక మన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి తెలుసుకోవడం కంటే కూడా ఇలా పక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవడం బెటర్. సో అదండి, ఇంకా స్లోగా వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఇప్పుడైతే ఏం లేదు, నేను ఆఫ్టర్ డిన్నర్ వాక్ చేయడానికి వచ్చాను. నెక్స్ట్ వ్లాగ్లో చాలా షేర్ చేసుకుంటాను, రెగ్యులర్ ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేస్తాను. అండ్ తప్పకుండా ఈ వీడియోకి లైక్ ఇచ్చి హైప్ చేయండి, అండ్ మంచి మంచి వ్లాగ్స్ చేస్తూ ఉందాము. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. బాయ్ అండి.